హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో అన్నదాత సుఖీభవ మీద అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను. వీడియోను చివరిదాకా చూడండి. జస్ట్ 2 minutes ఉంటుంది. వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులను ఆర్థిక బలోపేతం చేయడానికి స్వచ్ఛందంగా అవుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల నుంచి పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ సన్మాన్ నిధి 6,000 రూపాయలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయంగా 20,000 రూపాయలు అయితే పెట్టుబడి సహాయాన్ని అయితే అందిస్తుంది. మొత్తం 3 విడతలు అయితే జమ అయితే చేస్తారన్నమాట. దీనివల్ల వ్యవసాయ పనులకు అవసరమైన వాటికి సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే కౌలు రైతులకు కూడా ఈ యొక్క సహాయాన్ని అయితే అందిస్తున్నారన్నమాట. సొంత భూమి లేని ఎవరైతే కౌలు రైతులు చేస్తూ ఉంటారో వారికి ఆర్థిక సహాయంలో వారికి చేయడం అయితే జరుగుతుంది. గతంలో కౌలు రైతులు అనేది అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి సహాయం నుంచి అయితే వారు తప్పుకున్నారు. అయితే ఈసారి అయితే ఎలా ప్రభుత్వం వారిని తప్పించకుండా వారిని కూడా ఈ యొక్క రైతుల్లో లిస్టు అయితే చేర్చాలనేది ప్రభుత్వం అయితే వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే అర్హుల పెంపు కోసం ఈ నెల 20 తేదీలు గల అధికారిక వెబ్సైట్లో అందరూ కూడా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ యొక్క బ్యాంకుకు సంబంధించినటువంటి, అలాగే పొలానికి సంబంధించినటువంటి, అలాగే ఎవరైనా కౌలు చేస్తే వాళ్ళు కౌలు కార్డు ఏదైతే ఉంటుందో సిసిఆర్సి కార్డు అదైతే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఈ ప్రక్రియ ద్వారా అర్హత లేని వారికి కూడా తొలగించే అవకాశం ఉంది. ఎవరెవరికి అంటే లాయర్లు, పీడర్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు, అలాగే గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 4 అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఉద్యోగం చేస్తారో వారు, అలాగే ఈ యొక్క గ్రామాల్లో 12,000 కంటే ఎక్స్ట్రా పని చేస్తున్న వారు ఎవరైతే జీతాలు ఉంటాయో వాళ్ళు ఇంట్లో కానీ ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎవరైతే ఉంటారో వారు అందరికీ తొలగించడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా తొలగించడం అయితే జరుగుతుంది అన్నమాట. అయితే ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ పథకాన్ని 20 తర్వాత మనకైతే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు అర్హుల లిస్టు కూడా మనకి విడుదల అయితే చేయబోతున్నారనమాట. ఈ 20,000 ఆర్థిక సహాయాన్ని ఒకేసారి విడుదల చేయరు, 3 విడతల్లో వేస్తారు. మొదటి విడతగా 7,000 రూపాయలు, 7,000 రూపాయలు వేసే అవకాశం అయితే ఉంది. కనుక ఖచ్చితంగా మీరు చెప్పేటువంటి పత్రాలతో అయితే అప్లై అయితే చేసుకోండి. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.